వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త వాక్య ధ్యానము, యేసే పరిష్కారం అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమంలో మనం కొనసాగించుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను గత దినం చెప్పినట్టు కొన్ని యేసే పరిష్కారం మార్పులు మీ ముందుకు తెస్తున్నాను. యేసే పరిష్కారం అనుదిన బైబిల్ టెలివిజన్ ప్రోగ్రాం ఏసీటీ లోకల్లో గత 16 సంవత్సరాలుగా రాత్రి 9 నుండి 9:30 గంటల వరకు కొనసాగింది. అక్టోబర్ 1వ తారీఖు నుండి మార్పు చేయబడి హెవెన్ టీవీలో రాత్రి 9:30 గంటల నుండి 10 గంటల వరకు ప్రసారం కొనసాగుతోంది. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు. యేసే పరిష్కారం యొక్క విశేషాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రేమ సాక్షి ఛానల్లో ప్రతి రాత్రి 7 గంటలకు ప్రసారం అయ్యేటువంటి గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇదే ఛానల్ హెవెన్ టీవీలో మధ్యాహ్నము 2:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షిలో గతంలో ప్రసారమైన బైబిల్ స్థలాలు బెయిర్షెబా టీవీలో ప్రసారం అవుతాయి. యథావిధిగా సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, రాత్రి 8:30 గంటలకు బెయిర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ కొనసాగుతుంది. ప్రభు చిత్తాన్ని బట్టి మరొక 3 కొత్త టాపిక్స్ ధ్యానించాలని ఆశ ఉంది. వాటిలో ప్రధానంగా బైబిల్ గ్రంథంలోని ప్రముఖ వ్యక్తులు 100 మంది ప్రముఖ వ్యక్తులు, 100 మంది వ్యక్తులు, అదొక టాపిక్. బైబిల్ గ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారు 3, బైబిల్ గ్రంథంలోని స్త్రీలు, ఇవి కూడా టాపిక్స్ సిద్ధం చేస్తున్నాము. ఓవరాల్గా యేసే పరిష్కారం 10 అర్ధ గంటలు 5 గంటలు ప్రజలకు వాక్యం అందించడానికి సిద్ధమవుతుంది. ఈ మార్పులు గమనించాలి. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యేసే పరిష్కారం ప్రజలకు దూరం కావాలని సాతానుని కుట్ర, కానీ మీరు కృపచేత ప్రజలకు సమీపం చేశారు. మీకు స్తోత్రాలు ప్రభు. యోబు శ్రమలు పొందినట్లు కొన్ని శ్రమలు మాకు వచ్చాయి, కానీ మేము నాశనం కాలేదు. ఇది నీ కృప. విషపు చూపు నిలిపిన వారు ఉన్నారు, కానీ దాన్ని మీరు మేలుగా మార్చారు. మీకు స్తోత్రం. వాక్యము చేత మా ప్రేక్షకులు మేలు పొందాలి, అదే మా ఆకాంక్ష. కృపనివ్వండి, వాక్యం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు మాటలు శిష్యులతో, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. యాజ్ ద ఫాదర్ హ్యాస్ లవ్డ్ మీ, సో హ్యావ్ ఐ లవ్డ్ యూ, సో హ్యావ్ ఐ లవ్డ్ యూ. నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మలను అలాగూ ప్రేమిస్తున్నాను, ప్రేమించి ఉన్నాను, ప్రేమించి తిని. తండ్రి కుమారుని ఎలాగున ప్రేమించాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి, జగత్తు పునాది వేయబడక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు. అర్థమైందా? 17వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది. ఈ రెండు పక్క పక్కన పెడదాం. 17:24, 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో అలాగున నేను మిమ్మల్ని ప్రేమించి తిని. తండ్రి ఎలాగూ ప్రేమించెను? ప్రశ్న. అంతే కదండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో అలాగూ నేను మిమ్మల్ని ప్రేమించి తిని కదూ. కాబట్టి తండ్రి ఆయనను ఎలా ప్రేమించాడు అది అర్థం కావాలి. యేసు మనలను ఎలా ప్రేమించాడు అనేది అర్థం కావాలి. దానికి 17:24 చెప్పింది, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. అర్థమైందా? యేసు మనలను ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు తండ్రి యేసును ప్రేమించాడు. యేసు సంఘాన్ని ప్రేమించాడు. తండ్రి యేసును ప్రేమించాడు. యేసు సంఘాన్ని ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనందరికీ చిరపరిచిత అధ్యాయం. ఎందుకంటే వివాహ సమయంలో ఆ పత్రికలో నుండి ఈ మాటలు చదువుతూ ఉండటం సాధారణం. యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు ప్రభువు వారు సంఘమును ప్రేమించారట. ఎలా ప్రేమించాడట? యేసుక్రీస్తు ప్రభువు, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమింపబద్ధులై ఉన్నారు అని చెబుతూ, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి పోషించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, అలాగే ప్రేమించి ఉన్నాడు, పోషించుచూ ఉన్నాడు అని ఈ వాక్యము జ్ఞాపకము చేస్తోంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను తాను అప్పగించుకున్నట్లుగా వ్రాసున్నది. అర్థమవుతుందా? Jesus loved the church and he has given him up for the sake of the salvation of the people. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించెను. జగత్తు పునాది వేయక మునుపు క్రీస్తు సంఘమును ప్రేమించెను. అర్థమవుతున్నదా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అనుగ్రహించాడు. గాడ్ సో లవ్డ్ ద పీపుల్. ప్రభువు ప్రజలను ప్రేమించాడు. ప్రేమ యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం గంభీర సత్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమును ఒకరిని ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము.
Beloved, if God so loved us, we also ought to love one another. We also ought to love one another. మనమును ఒకరిని ఒకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. యేసు మనలను ప్రేమించాడు. ప్రియమైన సహోదరులారా, ఏమిటి ప్రేమ అంటే అర్థం? తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన ప్రేమించాడు. అది అగాపే ప్రేమ. మన ప్రేమ ఫిలియోస్ అనేటువంటి ప్రేమ. అగాపే ప్రేమ మనమేమై ఉన్నామో దానిని బట్టి ప్రేమించేది కాదు. తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రేమించేది అగాపే ప్రేమ. శ్రోతలారా, మీకు విషయం తెలుసా? మీరు పాపము చేసినా మిమ్ములను దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ మాట లోకం తెలుసుకోలేకపోతుంది. దేవుడు లోకాన్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? పాపులై ఉండగానే ప్రేమించాడు. పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు మనలను ప్రేమించాడు. మనమింకను బలహీనులమై ఉండగా మనలను ప్రేమించి మన కొరకు చనిపోయాడు. మనమింకను పాపులమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనమింకను శత్రువులమై ఉండగా మనము కుమారుని ద్వారా సమాధానపరచబడుటకు ప్రేమించాడు. అందుకని అన్నాడు, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడిపరిచాడు. But God shows his love for us in that while we were still sinners, Christ died for us. దేవుని ప్రేమ మన కొరకు వెల్లడి ఆయను. ఆ ప్రేమ క్రీస్తే, ఆ అగాపే యేసు క్రీస్తే. ఆయన ప్రేమ కనుపరిచాడు. ఆయన పాపులను ప్రేమించాడు, ద్వేషించలేదు. పాపులకు శిక్ష విధించరాలేదు, రక్షణ అనుగ్రహింప వచ్చాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని యొక్క గొప్ప నీతి వెలుగు మనుషులకు వస్త్రముగా అలంకరింపచేయుటకు ఆయన మనలను ప్రేమించాడు. మనము ఈ భూలోకములోనికి రాకపూర్వమే మనలను ప్రేమించాడు. యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను. వారు పుట్టి ఒక మేలైన కీడైన చేయక మునుపే యాకోబును ప్రేమించెను. మోసగాన్ని ప్రేమించిన దేవుడు. అగాపే ప్రేమ, అగాపే ప్రేమ. రుజువు కావాలా? యేసు అగాపే ప్రేమతో ప్రేమించాడంటానికి 2 రుజువులు, 3 రుజువులు ఈ బృందం, యేసుతో కూర్చున్న ఈ బృందంతో ఆయన చేసిన పని తెలుస్తుంది. ఇస్కరియోతు యూదా యేసును అప్పగిస్తాడని తెలిసి యేసు యూదా ఇస్కరియోతు చేతికి డబ్బు సంచి ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా తనను ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడని ఎరిగి ఇస్కరియోతు యూదాను 3.5 సంవత్సరాలు తనతో ఉండనిచ్చాడు. ఎరిగిన యేసు అతని చేతికి మొదట ప్రభురాత్రి భోజనాన్ని అందించాడు, ప్రేమించాడు. యూదా ద్రోహం చేశాడు. అపోస్తలుడైన పేతురు అదే రాత్రి ఆయనను ఎరుగనని ముమ్మారు పొంకబోతున్నాడు. అది తెలిసి కూడా ప్రేమించాడు.
అది తెలిసి పాదాలు కడిగాడు. వాట్ ఏ గ్రేట్ డివైన్ పర్సనాలిటీ జీసస్ క్రైస్ట్. ఎటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, దైవత్వం కలిగిన వాడు. తోమా తనను ఎరుగనని తెలియచేసే తోమాని ఎరిగే ప్రేమించాడు. అంతెందుకు, నేను పాపినని బాగా తెలిసి దేవుడు ఈ గొప్ప సేవలో నన్ను ఉంచాడు. గాడ్ లవ్స్ ద సిన్నర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ తరంలో నేనే. నేను ఒక పాపిని. ఐ నో దట్ ఐఎమ్ ఎ రిచర్డ్ సిన్నర్, చీఫ్ సిన్నర్, ప్రధాన పాపిని, వర్స్ట్ సిన్నర్, అసహ్యమైన పాపిని. బట్ గాడ్ లవ్స్ మీ సో మచ్. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. అనేక రాత్రులు నిద్ర పట్టక కూర్చొని దేవుని స్తుతించిన అనుభవాలు ఉన్నాయి. ఎందుకు నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభు? నా చుట్టూ కావలి ఉండి నన్ను ఎందుకు రక్షిస్తున్నావు? నాకు సంభవింపవలసిన కీడులు మేలులుగా ఎందుకు మారుస్తున్నావు? అపాత్రుడనైన నాకు యోగ్యతలను ఎందుకు ఇస్తున్నావు? ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కానటువంటిది నాకు అది. సహోదరుడా, సహోదరి, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. తండ్రి యేసును ప్రేమించిన ప్రేమలో అరమరిక లేదు, అరమరిక లేదు. యేసు సంఘాన్ని ప్రేమించిన ప్రేమలో అరమరిక లేదు. నీవు కూడా నీ ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో నీ ప్రభువుకు యెహోవాను నీవు ప్రేమింపవలను. దేవునికి విశ్వాసికి ఉన్న సంబంధం వైవాహిక జీవితంతో పోల్చబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భార్య కోరుకునేది ఏమిటో తెలుసా? భర్త సంపాదన కాదు, భర్త పేరు ప్రఖ్యాతులు కాదు, భర్త బల సంపన్నత కాదు, భర్త యొక్క ఆస్తిపాస్తులు కాదు, భర్త యొక్క ప్రేమ. ఇది అబద్ధం అయితే నీ భార్యను అడుగు చెబుతుంది. భర్త భార్య నుండి కోరుకునేది కూడా ప్రేమే, నథింగ్ మోర్ దాన్ దాట్. ఒక మాట చెప్తాను అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. యాకోబు పెద్ద భార్య లేయా, లేయాకు కుమారులు కలిగారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. ఈ నలుగురు పుట్టినప్పుడు లేయా అనుకుంది, ఇప్పటికైనా నా భర్త నన్ను ప్రేమించి నన్ను హత్తుకొను అనుకుంది. భార్య బిడ్డల కంటే భర్తను ఎక్కువ ప్రేమిస్తుంది. ఈ సత్యం ప్రతి భర్తకు తెలుసు. బిడ్డలను ప్రేమిస్తుంది ఒక తల్లిగా, కానీ భార్యగా అంతకంటే ఉత్తమమైన ప్రేమ భర్త పట్ల ఉంచుతుంది. ఆ ప్రేమ భర్త యొక్క ప్రతి లోపాన్ని కప్పేస్తుంది. భార్య యొక్క ప్రతి లోపాన్ని భర్త యొక్క ప్రేమ కప్పేస్తుంది. హీ నెవర్ కంప్లైంట్స్. She never complains if she loves. దేవుడు యేసును ప్రేమించాడు, యేసు మనలను ప్రేమించాడు. మనము దేవుని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనము మన పొరుగు వారిని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. We all must need to love our Indians and should pray for their salvation. అర్ధరాత్రి వేళ నేను ఇవాళ ప్రార్థన చేశాను.
దేవా, దేశాన్ని ప్రేమించి దేశం కొరకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేశ నివాసులందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నానని నేను ప్రార్థన చేశాను. మీరును అనుదినం మీ ప్రార్థనలో ఈ ప్రార్థన మనవి చేర్చుకోండి. Lord, save our country from the bondage of the sin and from the hellfire. నరకాగ్ని నుండి, పాపపు దాస్యము నుండి మా చీకటిలో ఉన్న దేశమును విడిపించు. దేశము రక్షించబడాలని ప్రార్థించు. లోకము రక్షించబడాలని క్రీస్తును పంపాడు. యువర్ లైఫ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్. అందుకే నువ్వు ఇక్కడ పుట్టిన. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో అలాగే నేను మిమ్మల్ని ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నిలిచి ఉండండి. ప్రేమయందు నిలిచి ఉండండి అంటే నేనును నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి. అర్థమవుతుందా? ఆజ్ఞలు పాటించటమే ఆయనను ప్రేమించటం. పదాజ్ఞల కాదు. యేసు ఇచ్చిన రెండు ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ ప్రభు అయిన దేవుని ప్రేమించు. నీ పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించు, నీ పూర్ణ శక్తితో నీ పొరుగువాడిని ప్రేమించు. దట్ ఈస్ ద 2 commandments the New Testament is giving to us. మనకి క్రొత్త నిబంధన ఇస్తున్నటువంటివి 2 ఆజ్ఞలు, ముఖ్య ఆజ్ఞలు. మన పొరుగువాడిని ప్రేమించాలి, మన ప్రభువును ప్రేమించాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. What is the difference of the child of God and an ordinary man? The love of God. The love of God is the difference. దేవుని బిడ్డలకు లోకమునకు వ్యత్యాసం ఏమిటి తెలుసా? దైవ ప్రేమ. దైవ ప్రేమ. దైవ ప్రేమ వేరు, మానవ ప్రేమ వేరు. మానవ ప్రేమ మతాన్ని ప్రేమిస్తుంది, దైవ ప్రేమ పాపిని ప్రేమిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలామంది క్రైస్తవ మిత్రులు క్రైస్తవేతర సోదరులను దూషిస్తూ వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అది భౌతిక సంబంధమైన ఫిలియోస్ ప్రేమ, మతాన్ని క్రైస్తవ్యాన్ని ప్రేమించే ప్రేమ. అది దట్స్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్. క్రైస్తవుడు దేవుని నిజముగా ప్రేమ కలిగి ఉంటే, అగాపే ప్రేమ ఉంటే పాపిని ప్రేమించాలి. పాపిని ద్వేషించకూడదు, దూషించకూడదు, హింసించకూడదు, శిక్షించమని ప్రార్థించకూడదు. డోంట్ కండెమ్ ద సిన్నర్స్. గాడ్ నెవర్ కండెమ్డ్ ద సిన్నర్, మై ఫ్రెండ్స్. దేవుడు పాపులను క్షమించాడే గాని శిక్షింపలేదు, నశింపాలను కోరలేదు. ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఎరిగి ఏదేనునకొచ్చాడు, శాపం ఇవ్వలేదు. మనకున్నది ఏమిటో తెలుసా? దేవుని ప్రేమ. దట్ మేక్స్ us ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమని చెప్తోంది. మనము ఒకరిని ఒకడు ప్రేమించవలనన్నది మొదటి నుండి మీరు వినినటువంటి వర్తమానము గలదా? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని మనం ఎరుగుదము. మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టి ఆ కారణం చేత మరణములో నుండి జీవములోనికి దాటాము. మనము మరణము నుండి జీవములోనికి దాటుటకు కారణము మన ప్రేమ. మనం ప్రేమింపగలగటం.
లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాం గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ సేవ్డ్. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమించనివాడు, ద్వేషించువాడు నరహంతకుడు. క్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకొనవలెను. ప్రేమ ఎట్టిదో మనకు అర్థమయ్యింది ఎక్కడో తెలుసా? పాపులమైన మన కొరకు యేసు ప్రాణం పెట్టాడు. Then you learn the love. అక్కడే మనము ప్రేమను తెలుసుకున్నాము. దైవ ప్రేమ ఎక్కడ వెల్లడైందంటే సిలువలో వెల్లడైనది. దేవా వీరిని క్షమించమనే ప్రార్థనలో దేవుని ప్రేమ వెల్లడైనది. నీవు లోకములో ఆ ప్రార్థన చేయకపోతే, ఆ భావనతో జీవించకపోతే, అలాగున నువ్వు ప్రేమించకపోతే దేవుని బిడ్డవు కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ an ordinary life. It's a very tough and difficult one. కష్టముతో కఠినముతో కూడింది క్రైస్తవ జీవితం. నిన్ను ద్వేషించిన వాడిని ప్రేమించాలి. అది నీలో కలుగుతుందా? నాలో ప్రారంభమైంది. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దట్. నేను ఒకరిని నాశనం చేయాలనే యత్నం నా హృదయంలోనికి రాకుండా చేస్తున్నాడు ప్రభు. ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరించబడింది పరిశుద్ధాత్మని చేత. వీఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ బై ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ పోర్డ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. ప్రేమ ఒక్కటే క్రైస్తవుని మార్గం. క్షమించుటొక్కటే క్రైస్తవుని మార్గం. అది చూపించనంత కాలం భారతదేశం మారదు. నేను ప్రార్థన చేస్తాను, సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్పాను, తండ్రి నన్ను అలాగ ప్రేమించాడు, నేను మిమ్మల్ని అలా ప్రేమించాను. తండ్రి క్రియలు నేను గైకొన్నట్టు మీరు నా క్రియలు నా ఆజ్ఞలు గాయకొని క్రియల్లో ఉంటే మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు. మీరు ఒకరిని ఒకడు ప్రేమించటమే నా ప్రేమ క్రియ అని ప్రభువు చెప్పారు. ప్రార్థన ముందు ఒక మాట గుర్తు చేసుకోండి. యేసే పరిష్కారంలో కొన్ని మార్పులు తెచ్చాము. ఇప్పుడు మీరు విన్న కార్యక్రమం ఏసీటీ లోకల్లో 9 to 9:30 గత 16 ఏళ్లుగా కొనసాగిన కార్యక్రమం. నిర్దయగా మన కార్యక్రమం ఆగిపోయింది. బట్ గాడ్ గ్రేస్డ్, దేవుడు కనికరించి టైం ఇచ్చారు. ఇంకా తర్వాత మరల కార్యక్రమాల్లో నేను టైమింగ్స్ చెబుతుంటాను, ఫాలో అవ్వండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.